V3 న్యూస్ లక్ష్యం సమాజహితం. నేను కీర్తి. ముందుగా హెడ్లైన్స్. వాలంటీర్లు కోవిడ్ సమయంలో కుటుంబాన్ని వదిలేసి ప్రజలకు సేవలు తిరిగి విధుల్లోకి తీసుకొని కుటుంబాలను ఆదుకోవాలని సీఎం చంద్రబాబును కోరారు. బడంగ్పేటలో వ్యక్తిని కత్తులు చూపించి చంపుతామంటూ బెదిరింపులు. నలుగురిని అదుపులోకి తీసుకున్న పోలీసులు. ఒక తల్వార్ స్వాధీనం. విషం కలిపిన మద్యం తాగి ఆసుపత్రికి వెళ్లడం ఇష్టపడకపోవడమే మరణాలు పెరగడానికి కారణమన్న ఆరోగ్య శాఖ మంత్రి. ఇక డీటెయిల్స్ లోకి వెళ్తే హైదరాబాద్ పాత బస్తీ బండ్లగూడ పోలీస్ స్టేషన్ లో సౌత్ ఈస్ట్ అడిషనల్ డీసీపీ స్వామి ఆధ్వర్యంలో 30 మంది రౌడీ షీటర్లతో వారి కుటుంబ సభ్యులకు కౌన్సిలింగ్ నిర్వహించారు. ఈ సందర్భంగా సౌత్ ఈస్ట్ అడిషనల్ డీసీపీ స్వామి మాట్లాడుతూ ఎవరైనా శాంతి భద్రతలను విఘాతం కలిగిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో సౌత్ ఈస్ట్ ఏసీపీ, బండ్లగూడ సిఐ, ఎస్ఐలు, పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు. Otherwise, you will be treated indiscriminately. किसी को पता नहीं लगता किधर किधर मार लगा. वो सोचो. निकले. जल्दी बस जुलाई में 60 years अगर मैंने कोई मजा इसका वो लोग देख लेना उधर केसेस में आइंदा ये लोग केसेस में रह जाएंगे तो तुम्हारे लोग को भी पुलिस गाइड को बोल रहे हैं आप लोग बोलते ये लोग केसेस में गेट टू उससे अच्छा किसी को मार के चार यही बोलने का आवश्यक है हमारे लोग को गाली देने का तुम्हारा सब जगह हम करते करते మీర్పేట్ పోలీస్ స్టేషన్ పరిధి బడంగ్పేటలో ఉండే వ్యక్తి డేవిడ్ పేటీఎం బ్యాంకు నుండి 6 లక్షల లోన్ తీసుకున్నాడు. బడంగ్పేటలో హోటల్ నిర్వహిస్తున్నాడు. డేవిడ్ బిజినెస్ సరిగా లేకపోవడంతో సమయానికి ఈఎంఐలు చెల్లించని డేవిడ్ ని బ్యాంకు రికవరీ ఏజెంట్లు అంటూ కొంతకాలంగా బెదిరింపులకు పాల్పడుతున్న కొద్ది మంది యువకులు డేవిడ్ తో పాటు అతని కుటుంబ సభ్యులకు కాల్ చేసి బెదిరిస్తున్నారు. ఏజెంట్లు డబ్బు తిరిగి చెల్లించకపోతే చంపుతామంటూ బెదిరింపులు. ఈ రోజు బడంగ్పేటలోని ఒక హోటల్లో కత్తులు చూపించి బెదిరించిన రికవరీ ఏజెంట్లు పోలీసులకు సమాచారం ఇవ్వడంతో నలుగురిని అదుపులోకి తీసుకున్న పోలీసులు. వారి నుండి ఒక తల్వార్ స్వాధీనం చేసుకున్న పోలీసులు. వీరు బ్యాంక్ రికవరీ ఆర్చు లేక మరెవరు అని ఆరా తీస్తున్న పోలీసులు.
అందరికి నమస్కారం. గురు చరణ్ సింగ్ అని చెప్పేసి పేటిఎం లో వర్క్ చేస్తున్నా అని చెప్పేసి మా బేకరీకి సంబంధించిన దాంట్లో మా డేవిడ్ పేరు మీద లోన్ ఉందని కాల్ చేసింది. నంద్యాల జిల్లా జూపాడు బంగ్లా మండలంలో చాబోలు గ్రామంలో కలుషిత నీరు తాగడంతో 17 మందికి అతిసార వ్యాధి సోకిందని గ్రామ ప్రజలు తెలిపారు. ఈ విషయం తెలుసుకున్న వైద్య సిబ్బంది గ్రామంలో మెడికల్ క్యాంప్ నిర్వహించి చికిత్స చేస్తున్నారు. మరికొంతమందిని నందికొట్కూరు ప్రభుత్వ ఆసుపత్రికి చికిత్స కోసం తరలించారు. వైద్యులు బాధితులకు చికిత్సను అందిస్తున్నారు. అదే పోయినా నెల్లూరు జిల్లా కలువాయి మండలంలోని కుల్లూరులో వృద్ధురాలిపై దుండగులు దాడి చేసి మెడలో ఉన్న బంగారు గొలుసు అపహరించుకొని వెళ్లిన ఘటన చోటు చేసుకుంది. బాధితురాలు పెంచాలమ్మ రాత్రి ఇంట్లో నిద్రిస్తుండగా 2 దొంగలు లోపలికి ప్రవేశించి దాడి చేశారు. కారం చల్లి తాళ్లతో ఆమెను కట్టేసి మెడలో ఉన్న బంగారు గొలుసు, చేతికి ఉన్న గాజులు అపహరించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్ఐ తెలిపారు. ఏం జరిగింది? ఎంత క్లారిటీగా ఉంది చూడండి, క్లారిటీగా ఎంత బాగా కానొస్తుంది చూడండి. మా పండుగ ఉంటే నేను ఆయన ఉండండి నేను దీని కాలం లేకుండా పాస్వర్డ్ ఉంటే చూసుకొని మళ్ళీ వాటి వేసుకున్నా కొనుక్కున్న రోజుల్లో కొనుక్కున్నారు. ఒక్కసారి వచ్చి మొహాన్ని కుదించి
ఆమెను ఉతికేస్తామండి. ఉతికేసి అప్పుడు కాళ్ళు పెట్టేసాను, చేతులు పెట్టేస్తాను. దీన్ని చంపేయాలి, దీన్ని ఉండకూడదు, దీన్ని చంపేయాలి, చంపేయాలి, దీన్ని ఉండకూడదు అని అంటా ఉంది. ఆమె ఇదంతా పట్టుకొని వదలుతాను. 2-3 మాటలు అన్న ఒకసారి పీలుచుకొని అని మా వాళ్ళకి నేను వచ్చింది. నేను వచ్చి త్యాగలేసాను. ఆమెను పీలుకొని పెంచుకొని పీలుకోవాలి తీసుకొని తీసుకోబోతుంది. ఇదంతా ఇష్టపడతా ఉంది. ఇదంతా తలకు ఇంట్లో తీసుకొని కూడా అటు చేసింది అటు పూలు జరగలేదు. ఎన్ని గంటలకు జరిగిందమ్మా? 1 గంట ఎన్ని మంది వచ్చారు? ఇద్దరు కాళ్ళ కట్టాలి. చూసావా వాళ్ళను? గుర్తుపడతావా? నాకు నా పాడు నుంచి చెప్పడం లేదని కూడా కనిపెట్టేసింది. అవును చేసి చూసి తమిళనాడు కల్లకురిచిలో విషం తాగి పలువురు మృతి చెందారు. తమిళనాడు ఆరోగ్య శాఖ మంత్రి ఎం సుబ్రమణియన్ పుదుచ్చేరి జిన్మార్ ఆసుపత్రిని సందర్శించి బాధితుల ఆరోగ్యాన్ని అడిగి తెలుసుకున్నారు. విలేకరులతో మాట్లాడుతూ విషం కలిపిన మద్యం తాగి ఆసుపత్రికి వెళ్లేందుకు ఇష్టపడకపోవడమే మరణాలు పెరగడానికి కారణమన్నారని తెలిపిన ఆరోగ్య శాఖ మంత్రి మద్యం సేవించిన 9 మంది మహిళలతో 168 మందిని ఆసుపత్రిలో చేర్పించారని ఆరోగ్య శాఖ మంత్రి తెలియజేశారు. 48 మంది మరణించారని తెలిపారు.
కాకినాడ వాలంటీర్లను విధుల్లోకి తీసుకోవాలని కోరుతూ కాకినాడ జిల్లా కలెక్టర్ కార్యాలయం ఎదుట కాకినాడ నగరంలోని పలు డివిజన్లకు చెందిన వాలంటీర్లు ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా వాలంటీర్లు మాట్లాడుతూ వైకాపా నేతలు కార్యకర్తలు చెప్పిన మాటలతో రాజీనామా చేయడమే తప్ప మనస్ఫూర్తిగా చేయలేదని వాపోయారు. వాలంటీర్ల కోవిడ్ సమయంలో కుటుంబాన్ని వదిలేసి ప్రజలకు పలు సేవలు అందించామని, అటువంటి తమను వైకాపాకు చెందిన పలువురు నేతలు కార్యకర్తలు తిరిగి వైసీపీ అధికారంలోకి వస్తుందని తెలిపారు. వాలంటీర్లను రాజీనామా చేయాలని డిమాండ్ చేయడంతో తప్పని పరిస్థితుల్లో రాజీనామాలు సమర్పించామన్నారు. వైసీపీ ఓడిపోయినా ఆ పార్టీకి చెందిన నాయకులు ఎవరు కూడా తమకు ధైర్యం చెప్పకపోగా పట్టించుకున్న దాఖలు లేవని ఆవేదన వ్యక్తం చేశారు. 4 ఏళ్ల పాటు సేవలందించి తమను తిరిగి విధుల్లోకి తీసుకొని తమ కుటుంబాలను ఆదుకోవాలని సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్లను వేడుకుంటున్నట్లు పేర్కొన్నారు. మర్చిపోయారా ప్రజలు మర్చిపోకండి. కరోనా టైంలో ఎంతో సర్వీస్ చేశాము. మాజీ వాలంటీర్స్ విధుల్లోకి ఎవరు కూడా వాళ్ళంతటి వాళ్ళు రాజీనామా ఎవరు కూడా ఇష్టపూర్వకంగా రాజీనామా మాజీ వాలంటీర్స్ ఇష్ట ప్రకారం రాజీనామా ఎవరు కూడా ఇష్ట ప్రకారం రాజీనామా మాతో ఆడుకోవద్దు మేము చాలా బాధలో ఉన్నాం. మా బాధను అర్థం చేసుకోండి. మా కుటుంబాలకి న్యాయం చేయండి. కాకినాడ వాలంటీర్స్ మేము ఈ రోజు ఇక్కడ మీట్ అయ్యి మా బాధను ప్రెస్ సోదరులతో మేము చెప్పుకుంటున్నామండి. మేము జగన్ గారి ప్రభుత్వంలో 4 సంవత్సరాలు పనిచేసామండి. అయితే రాజీనామా ఇచ్చాం. మేము ఇవ్వలేదని చెప్పట్లేదు, కానీ జగన్ గారి ప్రభుత్వం మరలా వస్తుందమ్మా, మీరు రాజీనామా చేయండి, మళ్ళీ మీ ఉద్యోగాలు మీకు వస్తాయి అంటే అని కార్యకర్తలు వైసీపీ నాయకులు చెప్పారండి. అందుకని మేము రాజీనామా ఇచ్చాం తప్పండి మేము ఇష్టపూర్వకంగా ఇవ్వలేదు సార్. 4 సంవత్సరాలు ఎండనక వాననక గొడ్డుల్లా పని చేశాం సార్. 5,000 రూపాయలకి కరోనా టైంలో ఇంటింటికి కాయగూరలు అందించాం సార్, మెడిసిన్ అందించాం సార్. అలాగే ఎవరు కూడా ఈ రోజు కనిపించే నాయకులు ఎవరు కూడా ఆ రోజు కనిపించకపోయినా మేము ముందున్నామమ్మా అని 60 కుటుంబాలు, 70 కుటుంబాలు, 80 కుటుంబాలకి ఎంతో సర్వీస్ చేశాం సార్. మా భర్తలు, మా పిల్లలు, అమ్మ డ్యూటీకి వెళ్తున్నాం, కరోనా వస్తుందంట, మళ్ళీ నువ్వు ఇంట్లోకి వస్తే మాకు అంటుకుంటుందేమో అని భర్త పిల్లలు దప్పలాడినా మేము ఆగలేదు. ఈ 5,000 రేపు పొద్దున 10,000 అవుతుంది, పర్మనెంట్ అవుతుంది అని చెప్పి మేము విధుల్లోకి వెళ్ళాం సార్. ఈ రోజు నాడు ప్రతి ఒక్కరు రాజీనామా మిమ్మల్ని ఎవరు చేయమన్నారంటే ఆ రోజు నాడు మేము ప్రభుత్వంలో పనిచేస్తున్నాం కదా, చేయకపోతే మళ్ళీ ఆ ప్రభుత్వం వస్తే పెట్టుకొని అన్నారు కదా, అందుకని చేశాం సార్. ఎవ్వరు కూడా ఇష్టపూర్వకంగా చేయలేదు సార్. ఈ పార్టీ అంటే ఇష్టము, ఆ పార్టీ అంటే ఇష్టంగా మేము మాట్లాడుతున్నాం. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరొకసారి. వాలంటీర్లు కోవిడ్ సమయంలో కుటుంబాన్ని వదిలేసి ప్రజలకు సేవలు, తిరిగి విధుల్లోకి తీసుకొని కుటుంబాలను ఆదుకోవాలని సీఎం చంద్రబాబును కోరారు. బడంగ్పేటలో వ్యక్తిని కత్తులు చూపించి చంపుతామంటూ బెదిరింపులు, 4గురిని అదుపులోకి తీసుకున్న పోలీసులు, ఒక తల్వార్ స్వాధీనం. విషం కలిపిన మద్యం తాగి ఆసుపత్రికి వెళ్లడం ఇష్టపడకపోవడమే మరణాలు పెరగడానికి కారణమన్న ఆరోగ్య శాఖ మంత్రి. ఇవి ఇప్పటి వరకు ఉన్న అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి V3 న్యూస్. లక్ష్యం సమాధహితం.